భావజాల వ్యాప్తి కోసం కృషి చేసినటువంటి టీచర్లు ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి విధాలుగా తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో టీచర్ల పాత్ర మరవలేందని మళ్ళొకసారి నేను తెలియజేస్తూ, మరి ఇవాళ అంత గొప్పగా మన రాష్ట్రాన్ని సాధించడంలో భూమిక పోషించినటువంటి ఉపాధ్యాయుల యొక్క సంక్షేమాన్ని, వారి యొక్క గౌరవాన్ని, వారి యొక్క హక్కుల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఒక సమాజంగా మనందరి మీద కూడా ఉంటుంది. మరొక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ లాగా పనిచేస్తున్న తెలంగాణ జాగృతికి ఈ బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టీచర్ హ్యాపీగా ఉంటే స్టూడెంట్ హ్యాపీగా ఉంటాడు, స్టూడెంట్ హ్యాపీగా ఉంటే మొత్తం ఇల్లు హ్యాపీగా ఉంటుంది, సమాజం హ్యాపీగా ఉంటుంది. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే, ఇందాక కవితమ్మ చెప్పినట్టు అసలు టీచర్లకు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్క యాప్ పెట్టి రాగానే ప్రతి స్టూడెంట్కు అటెండెన్స్ ఫేషియల్ రికగ్నిషన్ వేయాలి, టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ చేసుకోవాలి, మిడ్ డే మీల్స్ ఎంతమంది తిన్నారో ఫోటోలు తీసి పెట్టాలి, ఎన్ని తలకాయలు ఉన్నాయి 20 మంది తలకాయలు ఉంటే పెడితే తర్వాత ఒకవేళ పొరపాటున ఇంకో 10 మంది పిల్లలు వచ్చిర్రు అనుకోండి, మళ్ళీ ఆ ఫోటో అప్లోడ్ చేయరాదు. అంటే మళ్ళీ వీళ్ళే దానికి కూడా జవాబు ఇచ్చుకోవాలన్నట్టు. ఎంతమంది తిన్నారు, ఎన్ని గ్రాముల ఫుడ్ అయిపోయింది, ఎన్ని గ్రాముల బియ్యం పెట్టినాం, ఎన్ని గ్రాముల అన్నం ముడిసింది ఇవ్వాలా అంటే ఒక్కొక్క పిల్లవాడికి 6 రూపాయలు ఇస్తారు 1 నుంచి 5వ తరగతి, తర్వాత 8 రూపాయలు ఇస్తారు, 10వ తరగతి పిల్లలకు కొంచెం ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ 10 మంది మిస్ అవ్వడం ద్వారా ఆ బిల్లు ఆ వంటలు వండే వాళ్ళకి రాదు, వాళ్ళకి ఇబ్బంది. అంతకుముందు ఎట్లున్నాయంటే టీచర్లు పాపం ఈ మొత్తం కూడా మిడ్ డే మీల్ స్కీమ్ వాళ్ళని కూడా వీళ్ళే దగ్గరికి పిల్లల కోడళ్ళ వాళ్ళని కూడా కాపాడుకొని వాళ్ళు మంచిగా వండి పిల్లలకు పెట్టేటట్టు అనేక రకమైన సర్దుబాట్లు మనం గవర్నమెంట్ స్కూల్లో చేసుకుంటూ కూడా ఉపాధ్యాయులు నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే అన్నీ ఆన్లైన్ చేసే వరకు ఎవరిని కాపాడలేని పరిస్థితి, అసలు పాఠం చెప్పేదానికన్నా ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ పని అయిన ఎక్కువ అన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ పరిస్థితి నుంచి ప్రభుత్వం వాళ్ళని మినహాయింపు ఇవ్వాలి. కొంత సిబ్బందిని మనము అంతకుముందు ఇచ్చినట్టు సిబ్బందిని కొంచెం పెంచుకుంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేసే సిబ్బందిని పెంచుకోవడం అన్నది మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. అట్లనే ఉపాధ్యాయులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వెంటనే పిఆర్సీని ప్రకటించాలి. పెండింగ్లో డిఏలు ఇంకా 5 డిఏలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా మాట్లాడి ఒక డిఏ రిలీజ్ చేసినప్పుడు ఇంకా ఒక 5 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. అంతేకాకుండా మన పెండింగ్ బిల్స్ ఉపాధ్యాయులై చాలా రకాల బిల్స్ పెండింగ్ ఉంటాయి, అవన్నీ కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే హెల్త్ కార్డ్స్ ఉపాధ్యాయులకు లేకపోవడం అన్నది చాలా దారుణమైన విషయం. హెల్త్ కార్డ్స్ మీద తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులదైతే చెప్పుకోరానటువంటి బాధ ఉన్నది. ఎందుకంటే రిటైర్ అయ్యేటటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా ఖచ్చితంగా పిల్లగాని పెళ్లి చేద్దామనో, ఒక పాపకి ఏదైనా బిజినెస్ పెట్టిద్దామనో, లేకపోతే ఇల్లు కట్టుకుందామనో కొంచెం లంప్సమ్ ఒకటేసారి వస్తుందని పాపం రకరకాలుగా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే ఏది కూడా రానటువంటి పరిస్థితి. అంతకుముందేమో గవర్నమెంట్ని బ్లేమ్ చేసిండ్రు, బీఆర్ఎస్ గవర్నమెంట్ని, కానీ